ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యెహోషువ 4వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు పొడి నేలను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలె మరలా దాని గట్ల మీద పొర్లి పారెను. యాజకులు మందసాన్ని మోస్తూ ఆ యోర్దానులో నిలబడ్డప్పుడు నీళ్లు రాశిగా నిలబడ్డాయి. ఎప్పుడైతే వారు బయటికి వచ్చారో, పొడి నేల నిలబడ్డారో, తిరిగి ఆ యొక్క యోర్దాను నీళ్లు యథావిధిగా గట్ల నుండి పొర్లి పారడం ప్రారంభమైనది. ఈ వచన భాగంలోని ఈ మాటను ఏ విధంగా మన జీవితానికి తీసుకోగలం? దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే నింపబడి ఉంటుందో, ఆ హృదయంలో వాక్యము ఉన్నంత కాలం, ఆ వాక్య బట్టి బ్రతికినంత కాలం, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ చీకటి ప్రపంచంలో వెలుగుగా ఆ వాక్యాన్ని కలిగి కొనసాగినంత కాలం అపవాది మన దరిదాపుల్లోకి కూడా రాడు. వాడు చాలా దూరంగా నిలబడి వాడు మనల్ని ముంచివేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ముంచివేయలేడు. కారణం, దేవుని మాట మన నోట, మన హృదయాన, మన జీవితాన ఎల్లవేళ నిలబడి ఉంటుంది. ఆ వాక్యము నిలకడగా ఉండి బ్రతికినంత కాలం ఈ యొక్క వాక్యపు బలమైన స్థితిని బట్టి మన జీవితంలో బలహీనముగా చేసే ప్రతి కార్యం నుండి విడుదల పొందుకొని ముందు కొనసాగలం. చూస్తూ ఉండగానే మన బ్రతుకుల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. వాటికి ముఖ్య ఆధారం దేవుని మాటే. దేవుని మాట వింటే విశ్వాసం కలుగుతుంది. వినిన మాట బట్టి, విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతే జీవితంలో అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం చేయగలడు. ఈ యొక్క యోర్దాను నీళ్లు నిలబడిన ఆ గోడగా నిలబడిపోగా ఇశ్రాయేలీయులందరూ ఆ యొక్క యోర్దాను దాటి వెళ్ళినారు. అక్కడి నుండి ప్రారంభమైన వారి ప్రయాణం చాలా గొప్పగా జరిగింది. దేవుని వాక్కును మోస్తే చాలు, దేవుని మాట హృదయంలో దాస్తే చాలు, దేవుని మాట ప్రకారం బ్రతుకుతే చాలు. జీవితంలో నువ్వు ఎన్ని వేరువేరు ప్రయత్నాలు చేసినా వాటిలో సఫలపరచబడవు, కానీ ఆయనలోని బలం, ఆయనలోని శక్తి ఆ వాక్కులోనే ఉన్నది. వాటిని గ్రహించగలిగిన వారు ఇదివరకన్నా గొప్ప కార్యాలను చేయగలరు, అట్టి బలమైన కార్యాలను జరిగించగలరు. దేవుని వాక్యం మరి హృదయంలో లేకపోతే, దేవుని వాక్యాన్ని ధ్యానించని బ్రతుకుగా ఉంటే, సేన అనే దయ్యం పట్టినవాడు ఎక్కడ వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాడు? సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడు. అపవాది ఎవరిలోకైతే చొచ్చుకొని వస్తాడో, ఎవరినైతే వాని వశం చేసుకుంటాడో, వాడు మనుషుల మధ్యలో బ్రతకనివ్వడు. శవాల మధ్యలోకి తీసుకొని వెళ్తాడు. మృతతుల్యమైన బ్రతుకులోకి నెట్టివేస్తాడు. ఏమాత్రము సమాజానికి సంబంధం లేని వ్యక్తిగా వాడు తయారు చేస్తాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, అటువంటి స్థితిలో లేము కదా అని. కానీ అపవాది బహుభయంకరమైన పాపపు వ్యాధిలో మనల్ని ముంచివేస్తూ ఉంటాడు. దాన్ని కలిగిన జీవితం ఎప్పుడు కూడా దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడదు. దేవుని మందిరంలోకి, దేవుని వాక్యములోకి, పరిశుద్ధులతో కలిసి ఆరాధించే క్రమములోకి రాకుండా లోకంలోనే ఆపివేస్తాడు. ఇది మనల్ని బ్రతికించే మాట కాదు కదా. మనము దేవునిలో నిలబడాలి. అప్పుడే లోకం మనలోకి రాకుండా ఉంటుంది. కానీ లోకం మనల్ని ముంచే విధంగా అపవాది ఎల్లవేళలా చేస్తూనే ఉంటాడు. కానీ అది ముంచకుండా, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా నిలకడగా నిలబడే విధంగా చేసేదే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని విందాం. ఎంతో మంది క్రూరులు విన్నారు, ఎంతో మంది బలహీనులు విన్నారు, ఎంతో మంది గర్విష్ఠులు విన్నారు, ఎంతో మంది ఈ లోకాన్ని
ధిక్కరిస్తూ, మనుషులను ధిక్కరిస్తూ ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఉన్నారు. వారందరినీ మార్చినది దేవుని మాటే. ఆ మాటను హృదయంలో మోయగలిగితే ప్రేమ వాత్సల్యత కలిగిన వారముగా జీవిస్తాం. ఎదురయ్యే ప్రతి సమస్యను బహుబలముగా ఎదుర్కొంటాం. మనల్ని సమస్యలు చూచినప్పుడు దూరంగానే ఆగిపోతాయి తప్ప అవి మనల్ని ముంచటానికి పైకి మాత్రం రాలేవు. ఎందుకంటే దేవుని మాటను మోసే జీవితంగా మనముంటే. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు ఈ ఉదయకాల వాక్యం కొరకే. అవునా తండ్రి, నీ వాక్యాన్ని మోసే నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయండి. విశ్వాసముతో నీ యొక్క మాటల్ని హృదయంలో దాచుకొని బ్రతికే ఈ నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయండి. అయ్యా, బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీ దయలుగల చేతికి అప్పచెప్తున్నాను. నా తండ్రి, జీవితం అంతా ఒక యుద్ధమే. అయ్యా, ఈ యుద్ధంలో మేము నా తండ్రి పోరాడుతున్నది నా తండ్రి అపవాదితో. అయ్యా, ఈ అపవాదితో పోరాడుతూ ఉన్నప్పుడు మా బలం సరిపోదు. నీవు మా వెంట ఉంటే చాలు దేవా. నా తండ్రి, అంధకార శక్తులన్నిటినీ సమూలంగా నాశనము చేస్తున్నా తండ్రి, నీకు సాక్షిగా నిలబడే నమ్మకమైన జీవితాన్ని నీవే ఇవ్వగలవు. అట్టి స్థితిలో నిలబెట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉన్న వారిని అయ్యా, నీ వాక్కును హృదయంలో దాచుకోలేక ఈ లోకంలో పడి కొట్టుకొని పోతున్న వారిని నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక్కసారి వారి జ్ఞాపకం చేసుకుని అయ్యా, నీ వాక్కును వారి హృదయంలో నింపండి నాయన. వింటున్న ఈ మాటను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రతి బిడ్డను మీ దయగల చేతి కప్పు చెప్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.